డెంగ్యూ వ్యాధిని నివారించాలంటే పరిసరాలలో ఉండే దోమలను నివారించే లక్ష్యంగా ప్రజల్లోకి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణ చేపడుతున్నామని భూపాలపల్లి జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్ చారి అన్నారు. గురువారం జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాజంతో భాగస్వామ్యమై డెంగ్యూను నివారించండి అనే నినాదంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు, వైద్యాధికారులు, శానిటేషన్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్యాధికారి మధుసూదన్, ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉమాదేవి హాజరై పలు సూచనలు చేశారు. డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రజల్లో అవగాహన తీసుకురావాలని కోరారు. ప్రతి ఒక్కరి ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకొని దోమలను నివారిస్తే డెంగ్యూ వ్యాధి ప్రజల దరి చేరవని సూచించారు. దీనికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. నేడు జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం అనేది కనెక్ట్ విత్ కమ్యూనిటీ టు ప్రివెంట్ డెంగ్యూ అనేటువంటి నినాదంతో మనము ముందుకెళ్తున్నాము. ముఖ్యంగా ఈ డెంగ్యూ వ్యాధి నివారణకు మనము దోమల నివారణను లక్ష్యంగా పెట్టుకొని యాక్టివిటీస్ ప్లాన్ చేశాము. సో మిగతా అన్ని డిసీజెస్ దోమకారకాలైనటువంటి ఏ డిసీజ్ అయినా దానికి వ్యాక్సిన్ లేదా ట్రీట్మెంట్ ఉండడం వల్ల కంట్రోల్ కావడం అనేటువంటి జరుగుతుంది. బట్ డెంగ్యూ విషయానికి వస్తే మనకు వ్యాక్సిన్ కానీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉండడం వల్ల కొంత కంట్రోల్ అనేటువంటిది లేకపోవడం వల్ల ముఖ్యంగా దోమల నివారణనే లక్ష్యంగా చేసుకొని మనము అన్ని యాక్షన్ ప్లాన్లు ఇంప్లిమెంట్ చేసినట్టయితే డెఫినెట్గా ఈ డెంగ్యూ నివారణ జరుగుతుందని చెప్పేసి మేము రాబోయే రోజులలో ఈ డ్రై డేను ఎఫెక్టివ్గా జరపడము, అదేవిధంగా యాంటీ లార్వల్ మెజర్స్ ఏదైతే టీమోఫాస్ స్ప్రే అనేటువంటిది స్ట్రెంథన్ చేయడము, అదేవిధంగా ఎక్కడైనా పాజిటివ్ నోటీస్ అయితే వెంటనే పైరిథ్రమ్ స్ప్రే, కాంటాక్ట్ సర్వేసు, తర్వాత మెడికల్ క్యాంప్స్ పెట్టేసి ఎక్కడికక్కడ మనం అరికట్టినట్టయితే తప్పకుండా ఈ దోమల నివారణ జరుగుతుంది. అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ తోటి పంచాయతీ డిపిఓ గారితో కానీ, తర్వాత అంగన్వాడీ కానీ లేదా డిఈఓస్ కానీ ఎక్కడిక్కడ అవేర్నెస్ మీటింగ్స్ పెడుతూ, అదేవిధంగా విహెచ్ఎస్ఎన్సి మీటింగ్స్ విలేజ్ లెవెల్లో ఆశా ఏఎన్ఎంల ద్వారా కండక్ట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి వాటర్ స్టాగ్నెంట్ ఏరియాస్ను గుర్తించేసి వాటికి ఆయిల్ బాల్స్ వేయడము, లేదా గంబీజియా ఫిష్ వేయడము, లేదా యాంటీ లార్వల్ ఆపరేషన్కి సంబంధించినటువంటి కెమికల్స్ స్ప్రే చేయడం లాంటి మెజర్స్ అన్నీ తీసుకొని రాబోయే రోజులలో సమర్థవంతంగా ఈ డెంగ్యూను ప్రివెంట్ చేద్దామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.